అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా సంచలనమే, ఏం రాసినా విధ్వంసమే. ఆయనకు ఫ్రెండ్స్ అయినా శత్రువులైనా తాత్కాలికమే. ఇండియా అందుకు మినహాయింపేమీ కాదు. భుజంపై చెయ్యి వేసి నడిచినట్టే నడిచి చివరకు అదే చేత్తో బురదలోకి తోయడం ఆయనకు అలవాటే. ఇప్పుడు భారత్ను అలానే తోశారు. అవును, ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో పెట్టిన ఒక పోస్ట్ అనేక సందేహాలకు కారణమైంది. ఆ మెసేజ్ చివర మాగా అని ట్రంప్ రాయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పోస్టు చైనాకు రష్యాకు కాదు, మన భారత్ గురించే. భారతీయ దిగుమతుల మీద భారీ టారిఫ్ వేసిన ట్రంప్ తన పోస్టు చివరిలో మాగా అని రాయడం దేనికి సంకేతం? రష్యా నుంచి ఆయిల్, వెపన్స్ కొనడం కారణంగా పెనాల్టీ వేసిన ట్రంప్ తర్వాత ఏం చేయనున్నారు? ఓసారి సైలెంట్ గా ఆలోచిస్తే ట్రంప్ వేసిన ఈ అడుగు కోపంతో తీసుకున్న స్టెప్ కాదనిపిస్తోంది. ఇది బిజినెస్ నిర్ణయం కాదు, ఇందులో ఒక పొలిటికల్ పంచ్ ఉంది. అసలు ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే అమెరికాలో జరుగుతున్న రాజకీయ వాతావరణాన్ని గమనించాలి. ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవిలోకి రావాలని ఆశతో ఉన్నారు. ఇలా మళ్లీ పదవిలోకి రావాలంటే తన మాగా బేస్ అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మద్దతుదారులను మరోసారి ఆకట్టుకోవాల్సిందే. ఇదే ఆయన ప్రధాన ఓటు బ్యాంక్ కూడా. ఇక కొన్ని నెలలుగా మాగా మద్దతుదారుల్లో అసంతృప్తి ఉంది. ఎందుకంటే ట్రంప్ కొన్ని విషయాల్లో ఇండియాపై సాఫ్ట్గా వ్యవహరించారనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా H-1B వీసాల విషయంలో ట్రంప్పై మాగా సపోర్టర్స్ మండిపోయున్నారు. ఇటు అమెరికాలో ఉద్యోగాలు పోతున్నాయని భయపడే శ్వేత జాతీయులకు ట్రంప్ ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. అంతేకాదు, ట్రంప్ గతంలో కొందరు భారతీయ టెకీలకు కీలక పదవులు ఇవ్వడం, విదేశీ విద్యార్థుల విషయంలో సాఫ్ట్గా వ్యవహరించడం వాళ్లలో కోపాన్ని రేపింది. అందుకే ఇప్పుడు అదే మద్దతుదారుల హృదయాల్లోకి మళ్లీ ప్రవేశించాలంటే ట్రంప్ చేతిలో ఉన్న ఆయుధం భారత్ను టార్గెట్ చేయడమే. అందుకే భారీ టారిఫ్ల పేరుతో భారత్పై ఒత్తిడి పెడుతున్నారు. రష్యా నుంచి ఆయిల్, ఆయుధాలు కొనడాన్ని అస్త్రంగా మలుచుకుంటూ ట్రంప్ భారత్పై పెనాల్టీ వేశారు. ఈ చర్యలు అంతర్జాతీయంగా భారత్కు ఇచ్చిన వార్నింగ్లా కనిపించినా కూడా అసలైన మెసేజ్ మాత్రం అమెరికన్ ప్రజల కోసమేనని అర్థమవుతోంది. మీకోసం నేనింకా ఉన్నాను అని కూడా ట్రంప్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. భారత్కు వేసిన టారిఫ్ నోటీసులో మాగా నినాదం పెట్టాల్సిన అవసరం లేకున్నా కూడా ఇరికించి మరీ పెట్టారు. ఇదంతా చూస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ట్రంప్కు భారత్ మీద వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. ఆయనకు లాభం ఉన్న చోట మంచిగా నటించగలరు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా డొనాల్డ్ ట్రంప్ మాగా షో. తన మద్దతుదారుల మెప్పు కోసం ట్రంప్ భారత్పై టారిఫ్ బాంబు వేయడమే కాదు, చివర్లో మాగా అనే ముద్ర వేశారు. ఇలా మాగా సపోర్టర్స్ మనసులో తన స్థానాన్ని మళ్లీ సంపాదించుకునే ప్రయత్నమే చేశారు. ఇదంతా చూస్తుంటే ట్రంప్ తన ప్రజల కోసం వేసిన పాత్ర కోసం భారత్ను స్టేజ్ పై విలన్లా నిలబెట్టారు. దేశంగా మనం ఎన్నో దశాబ్దాలుగా అమెరికాపై ఆధారపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు ట్రంప్. ఇండియా నుంచి వేలాది మంది విద్యార్థులు అమెరికాకు వెళ్తారు. అక్కడే చదువుకుని పనిచేసి అక్కడే స్థిరపడాలని కలలు కంటున్న వాళ్ల కోసం అమెరికా ఓ స్వర్గధామంలా కనిపించేది. కానీ ఇప్పుడు ఆ గేట్లు మూసుకునే సంకేతాలే కనిపిస్తున్నాయి. అమెరికా నుంచి ఇండియాకు భారతీయులు పంపే డబ్బులపై పన్ను పెరగడం మొదలు వీసాల మీద నియంత్రణలు, విదేశీ విద్యార్థుల స్టేటస్ పై కోతల లాంటి చర్యలు చూస్తే ట్రంప్కు కేవలం అధ్యక్ష పదవి మాత్రమే ముఖ్యమనిపిస్తోంది. అందుకే ట్రంప్కు ఎంత దూరం ఉంటే భారత్కు అంత మంచిదని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. ఇంతకీ మీరేమంటారు? ఊసర వెలిలా రంగులు మార్చుతున్న ట్రంప్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.